నమస్తే, వెల్కమ్ టు 7 Hills TV బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద అత్యాధునిక సాంకేతిక వినియోగించే పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీను సందర్శించిన ఏపీ మంత్రులు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురుచర జగన్మోహన్ పిలుపు. తమిళనాడులో పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. తిరుపతి జిల్లాలో పెను విషాదం, ఒకే కుటుంబంలో 5 బలి. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పోర్టు కార్యకలాపాలలో ప్రపంచంలోనే అతిపెద్ద అత్యాధునిక సాంకేతికతను వినియోగించే నిర్వాహకుల్లో ఒకటైన పిఎస్సిను సందర్శించిన ఏపీ మంత్రులు సందర్శించారు. 2040 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్ గా అవతరించనున్న సింగపూర్లోనే పిఎస్సి ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు పోర్టు పనితీరును మంత్రులు పరిశీలించారు. పోర్టులో కంటైనర్ల తరలింపుకు డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, రిమోట్ కంట్రోల్ క్రైన్లను ఆపరేటర్లు నియంత్రించడం, స్మార్ట్ వ్యవస్థల ద్వారా షిప్పింగ్, లాజిస్టిక్స్, ప్రభుత్వ సంస్థల మధ్య సమాచారం వేగంగా డిజిటల్ రూపంలో మార్చడం, రద్దీని తగ్గించడానికి, కంటైనర్ల కదలికలను ముందే పసిగట్టడానికి వాడుతున్న ఏఐ సాంకేతికత, సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ గ్రీన్ పోర్ట్ గా మార్చడం వంటి అంశాలను మంత్రులకు పిఎస్సి సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. So I'll take you through some of the contextualization. So we started in 96 with container ports, and as you can see, we have expanded. DC, we do have quite a presence in Southeast Asia. There's no port, it's just an office. So it's like a logistics office. They can do this from where you have got the port as PSA global headquarters. Right. So PSA BP, you see that we have a lot of different offices to help you data. So how do you do export? So I mentioned ABC, we also do rail. Rail is quite significant part of the business we do. We still consider that container movement, inland container depots. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని మోక్మా వివోలకు చిత్తూరు ఎమ్మెల్యే గురుచర జగన్మోహన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని, మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే గురుచర జగన్మోహన్ పిలుపునిచ్చారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో మోక్మా విభాగం పరిధిలోని వివోఏలు, ఆర్పీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆర్పీతో మాట్లాడి వారి ప్రాంతంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల స్పందన ఎలా ఉందని ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్పీలకు భీమా సౌకర్యం కల్పిస్తామని, ఇంటి స్థలం, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పి నరసింహప్రసాద్, మోక్మా పీడీఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సరే, ఏసీపీ గారు నాగేంద్ర సార్ కూడా వేదిక మీదకి అలాగే ఆర్పీలు అధ్యక్షులు వారి ద్వారా కూడా గౌరవనీయులైనటువంటి మన ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ గారికి అలాగే మరొకసారి స్వాగతం పలుకుతూ, సో ఈ రోజు
మనం మెప్మా ద్వారా నోటిఫైడ్ స్లమ్స్ నుంచి 73, నాన్ నోటిఫైడ్ వచ్చి ఒక 5, మొత్తం ఈ కార్పొరేషన్ పరిధిలో 55,872 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఇందులో 2011 సెన్సస్ ప్రకారం 1,90,453 ఉంది. సో ఈ రోజుకి అది 2,20,000 ఇంకా అప్రాక్సిమేట్ గా కూడా ఉండడం జరుగుతుంది. సంఘాల్లో చేర్చి వాళ్ళని బలోపేతం చేసే కార్యక్రమంలో మన కార్పొరేషన్ లో మొత్తం కూడా 3,311 సంఘాలు ఉన్నాయి. అందులో టోటల్ గా కూడా 30,540 మెంబర్స్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా 90% హౌస్ హోల్డ్స్ కూడా ఇక్కడ ఎస్హెచ్జిస్ లో 2 టీఎల్ఎఫ్ కూడా ఇక్కడ మన కార్పొరేషన్ లో కూడా 2 టీఎల్ఎఫ్ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేయడానికి 10 మంది సిఇఓ. మేము ఎదుర్కొన్న సమస్య ఏంటంటే మాకు 3 వార్డులు కలిపి సంఘాలు ఉన్నాయి సార్. అంటే 1, 2, 3 1, 2, 50, 50 వార్డు. 1, 2, 50. పక్కన మీకు 3 వార్డులు. ఈ 3 వార్డులు మాకు ఏదైనా మీటింగ్ పెడనా 3 వార్డుకి రావాలి. మేము సభ్యులు దూరంగా ఉంటారు. నాకు వచ్చి పుణేపల్లి కాలనీ విలేజెస్ సార్ నాకు ఉండే సంఘాలకి. అది కొంచెం ఇబ్బంది సార్. 3 వార్డులో రావాలంటే కష్టం. అంటే ఏం చేయాలి ఇప్పుడు ఆ సమస్య తీరాలంటే? అంటే మా సంఘాలని ఒక్కొక్క వార్డులో సంబంధించి ఆ వార్డుకి సంఘాలు మార్చుకుంటున్నాము. అంటే ఇంకొన్ని ఆర్పీలు పెంచి పెట్టారు మీరు. అంటే అలా నువ్వు చెప్పిన సమస్య క్లియర్ కావాలి. ఈ ముత్తిరేవలో ఉంది సార్. మా విలేజ్ అంతా దూరం. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఆటోకి వెళ్ళాలి రావాలి. అక్కడ నుంచి ఆటోస్ ఫెసిలిటీ లేవు సార్. వెళ్ళేటప్పుడు ఎట్లైనా వెళ్ళినా వచ్చేటప్పుడు కష్టం అయిపోతుంది. ఆటోలు లేవు సార్. సచివాలయాన్ని ఏదైనా మార్పు లీడర్స్ తో కనెక్టింగ్ ఉన్న బాగా మీకు ఎవరు అక్కడ లీడర్? ఫస్ట్ వార్డ్ ఇన్ఛార్జ్ వచ్చి ప్రతిభ సార్. మళ్ళీ వెంకటేష్ అన్న ఉన్నారు. వీళ్ళిద్దరు. అవును సార్. వాస్తవంగా కూడా నేను రాకముందు అంటే నేను కొంత కాబట్టి నేను గమనించింది 36 వార్డులు ఉన్నది 50 వార్డులు చేశారు సార్. 51 15 పెంచారు కాబట్టి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంది. బట్ డెఫినెట్ గా నేను మొన్న మినిస్టర్ గారిని ముఖ్యమంత్రి గారిని కూడా మన అడవిపల్లి రిజర్వాయర్ డబ్బులు కడుతున్నాం అది ఇబ్బంది అని చెప్పి ప్రజార్ తెచ్చాను అసెంబ్లీలో కూడా. ఖచ్చితంగా అది తీసేస్తారు. తీసిన తర్వాత ఫండ్స్ ఇబ్బంది ఉండదు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు అదే సమస్య సార్. 3 వార్డులో సంఘాలు ఉన్నాయి. మాకు ఎక్కడ మీటింగ్స్ పిలవాలని ఆర్టీస్ కి సిఓస్ కి అందరూ కూడా నమస్కారం. మీకు అందరికీ తెలుసు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకి చేరవేయాలంటే ఉన్నటువంటి ఏకైక గొప్ప మార్గం ఎస్హెచ్జి నెట్వర్క్. సో ప్రభుత్వం ఏ ధోరణిలో అయితే పథకాన్ని ప్రవేశపెడుతుంది, ప్రజలకు ఎటువంటి లబ్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజల ముందర ఉంచాల్సిన బాధ్యత ఎస్హెచ్జి మెంబర్స్ పైన ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో పాజిటివ్ పర్సెప్షన్ తగ్గుతుంది అంటే అక్కడ అవగాహన కూడా లేకుండా ఉండడం అనేది ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి పెన్షన్స్ కానీ లేదంటే మైక్రో క్రెడిట్ కానీ ఏ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా కానీ ఎస్హెచ్జి నెట్వర్క్స్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసి మనకు ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇందులో భాగంగా అధికార యంత్రాంగం మరియు పాలక యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ప్రభుత్వం యొక్క ఉద్దేశము పార్లమెంట్ సమర్థవంతంగా నిర్వహించడం, ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తేవడం. ఈ పరంగా ఎస్హెచ్జి నెట్వర్క్ ఎప్పటి నుంచో బాగా పనిచేస్తూ ఉంది. మరింత మెరుగుగా పనిచేసి గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు వారి యొక్క ఆలోచనల మేరకు ప్రజలకు మెరుగైనటువంటి వాతావరణంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను మరింత మెరుగ్గా ప్రజలకు ముందర ఉంచుతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. సార్ నమస్తే సార్. హాజరయ్యారు మహిళలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. పత్రికా విలేకరుల మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నేను కొత్తగా జాయిన్ కావడం జరిగిందమ్మా. నా పేరు ఎం నాగేశ్వరరావు, పిడి మెప్మా. అంటే ఒక 25 సంవత్సరాలు నేను ఎండిఓగా చేయడం జరిగింది. ఆ తర్వాత డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఒక 4 సంవత్సరాలు చేశాను. ఈ 30 ఏళ్లలో రీసెంట్గా ఒక నెల క్రితము సిఇఓ అంటే నేను జెడ్పీ సిఇఓ క్యాడర్ అన్నమాట. ఆ ప్రమోషన్ మీద మనకు మెప్మాకు పీడీగా అపాయింట్ చేయడం జరిగింది చెప్తారు. సో ఇది నాకు బ్రీఫ్గా ఉన్నటువంటి ఇంట్రడక్షన్. సో సార్ మన
CMM గారు చెప్పినట్టుగా లేదంటే మన కమిషనర్ గారు చెప్పినట్టుగా ఈ పొదుపు లక్ష్మి మహిళల గురించి మీకు ఆటగా ఇదివరకు ఒకసారి చెప్పారమ్మా నేను మీటింగ్ లో 1996 నుంచి అంటే పొదుపు లక్ష్మిలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పటి నుంచి నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. 1996 లో కూడా నేను ఎండిఓ అప్పుడు ఇదే మన సీఎం గారు ఎవరైతే ఉన్నారో సార్ గారే ఎంతో ఎట్లా చెప్పేవాళ్ళట మాకు పొదుపు లక్ష్మి మహిళల గురించి, SSG గురించి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఇలాంటి. సో అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల్లో ఈ ప్రగతిని ఎంత అద్భుతంగా చూస్తున్నాం అంటే ఇదంతని కూడా ఆంధ్రప్రదేశ్ మన సీఎం గారు ఇంత ప్రగతి మహిళల్లో ఇంత అవేర్నెస్ రావడానికి కూడా కారణభూతులు సీఎం గారు. ఉన్న రోజులు మన దగ్గర ఉండేటటువంటి 3,311 గ్రూపులు, అందులో ఉండేటటువంటి 35,000 మంది మహిళలు మీరందరూ కూడా నాకు మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఆర్థికంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా కానీ ఏ స్కీమ్ అయినా సరే లేదా ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ మన ఎమ్మెల్యే సార్ గారు ఏదైతే ఉన్నారో తమిళనాడులో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. అనేక పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి ఓటర్లు బారులు తిరిగారు. పలువురు ప్రముఖులు ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 5.73 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఎన్నికల కమిషన్ గట్టి భద్రత ఏర్పాట్లు చేపట్టింది. ప్రధానంగా డిఎంకే, అన్నా డిఎంకే కూటమి, టీవీకే పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. ఎండల నేపథ్యంలో అనేక మంది ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలను తరలివచ్చారు. మొత్తం మీద తమిళనాడులోని కొన్ని స్వల్ప సంఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. வந்துடணும். టీవీ 7 ఆంధ్ర టీవీ తిరుపతి జిల్లాలో నాగరిక సమాజం తలదించుకునేలా ఒక ఘోరం చోటు చేసుకుంది. కన్న తల్లిని కట్టుకున్న భార్యను, కంటి పాప లాంటి బిడ్డలను కాపాడుకోవాల్సిన వ్యక్తి వారందరి ప్రాణాలను బలి తీసుకుని తనువు చలించాడు. నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంలో జరిగిన ఈ సామూహిక మరణాలు ఇప్పుడు తెలుగు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పార్థివ దేహానికి రాష్ట్ర రోడ్డు భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం నివాళులు అర్పించారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ రావును వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి ఓదార్చారు. నాదెండ్ల భాస్కర్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రార్థించారు. చిత్తూరు ర్యాంకర్స్ ఇంగ్లీష్ హై స్కూల్ 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, ఎంఈఓ సెల్వరాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు పోటీతత్వం ఏర్పరచుకుని చదువులో ముందంజలో ఉండి ఆటలో రాణించాలన్నారు. అనంతరం విద్యార్థులకు మొదటి బహుమతి, రెండో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ వీర రాఘవులు నాయుడు, ఏవి రమణారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Okay. Prabhas, fans. Okay. ఇప్పుడు ఎంతమంది మా నాన్న హీరో ఉంటారో చెప్తారు, ఎంతమంది మా నాన్న హీరో ఉంటారో చెప్తారు, అమ్మాయిలో మీకే చెప్తాడు. టీచర్స్ గుడ్ ఎందుకు చెప్తున్నానంటే తల్లి రీల్ హీరోస్, నాట్ రియల్ హీరోస్, రీల్ హీరోస్ ఓన్లీ యాక్షన్ చేస్తారు అంతే. బట్ మీకు మీ కథ బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచంలోని అతిపెద్ద అత్యాధునిక సాంకేతిక వినియోగించే పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీను సందర్శించిన ఏపీ మంత్రులు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లాలి, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పిలుపు. తమిళనాడులో పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు. తిరుపతి జిల్లాలో పెను విషాదం, ఒకే కుటుంబంలో 5 బలి. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.